ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద కారుతో బారికేడ్లను ఢీకొట్టిన వెంటనే తన తండ్రికి ఫోన్లో సమాచారం ఇచ్చి ముంబై పారిపోయినట్లు వార్తలొచ్చాయి. సోహైల్ను వెతుకుతూ ముంబై వెళ్లిన పోలీసులకు అతడు దేశం విడిచిపెట్టి దుబాయ్కి పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులకు విషయం తెలియజేయగా వారు వేగంగా స్పందించి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రజాభవన్ ముందు అర్ధరాత్రి జరిగిన ప్రమాదం ఘటనలో నాటకీయ పరిణామాలు వెలుగులోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు నుంచి మాజీ ఎమ్మెల్యే తనయుడిని తప్పించేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నించిన వైనం వెలుగులోకి రావడంతో ఇన్స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో తాను తప్పించుకునేందుకు డ్రైవర్ అబ్దుల్ని పోలీస్ స్టేషన్కు పంపించిన సోహైల్ నేరుగా ముంబై వెళ్లి అక్కడి నుంచి దుబాయ్కి పారిపోయాడు. ఈ క్రమంలో సోహైల్ కోసం పంజగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్లో ఉన్న సోహైల్ని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు 23వ తేదీ అర్ధరాత్రి ఏం జరిగిందనే విషయం హాట్ టాపిక్గా మారింది. పోలీస్ శాఖ వ్యవహారాన్ని కుదిపేసిన ఘటనలు హోంశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అందుకే సోహైల్ని దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై నిజ నిర్ధారణకు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్లను బట్టి చూస్తే 23వ తేదీన అర్ధరాత్రి 2:45 ప్రజాభవన్ ముందున్న బారికేడ్లని సోహైల్ కారు ఢీకొట్టింది. పంజగుట్ట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కారు నడిపింది సోహైల్గా గుర్తించారు. బ్రీత్ అనలైజ్ టెస్ట్ కోసం పంజగుట్ట స్టేషన్కు తీసుకువెళ్లగా తన తండ్రి గురించి చెప్పాడు. హైదరాబాద్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చి సోహైల్ని కేసు నుంచి తప్పించి తన ఇంట్లో పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ని నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు. సోహైల్ ఉన్నాడని సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా బయటపడటంతో బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం తీసుకువెళ్తున్న సమయంలో పారిపోయాడని ప్రచారం జరిగింది. కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం గుర్తించిన సిపి శ్రీనివాసరెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఎంక్వైరీ చేశారు. ప్రజాభవన్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అలాగే స్టేషన్లోని కెమెరాలను చూశారు. సోహైల్ను స్టేషన్కి తీసుకొచ్చినట్టు గుర్తించారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు ఉద్దేశపూర్వకంగానే సోహైల్ని కేసు నుంచి తప్పించి అబ్దుల్ ఆసిఫ్ని నిందితుడిగా చేర్చినట్టు డీసీపీ విజయ్ కుమార్కి అర్థమైంది. ఆ రోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయకాంత్ ఉన్నట్లు గుర్తించారు. తమ వ్యవహారం బయటపడటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా వెంటనే కేర్ హాస్పిటల్కి తరలించారు. తర్వాత ఇన్స్పెక్టర్ దుర్గారావుని సిపి శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖ అంతర్గత విచారణ మేరకు కేసులో A1గా సోహైల్, A2గా అబ్దుల్ని చేర్చారు.